డౌటే లేదట ఈసారి కూడా సెంట్రల్లా ఎన్డీఏ కూటమే పవర్లకు వస్తుందట. అడ్డిమార్ గుడ్డి దెబ్బ కాదు, టోటల్ క్లీన్ స్వీప్ చేస్తుందట. ఇదేదో గాలికి పోయే గంగరాజ్ చెప్తున్న ముచ్చట కాదు, తోప్ పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ చెప్తున్న ముచ్చట. పీకే సార్ చెప్పిండంటే అందులో సగానికి ఎక్కువ నిజమే ఉంటుంది. మరి అంత పక్కగా ఎట్లా చెప్పిండో చూద్దామా. ఏహే ఇక అయిపోయానట. ఎవరిన్ని కూటములు కట్టినా మోడీ సార్ బ్యాచే గెలుస్తుందట. ఇండియా కూటమిని చిత్తు వేసి ఈసారి కూడా సెంట్రల్ లో ఎన్డీఏ కూటమే గెలుస్తుందని చెప్తున్నాడు తోపు స్ట్రాటజిస్ట్ పీకే సారు. ఇండియా కూటమికి ఆ పార్టీలు ఉన్నోళ్ళే వీక్నెస్ పాయింట్ అట. ఎవరెప్పుడు గోడ దుంకుతారో ఎవరెట్లా చేయిస్తారో తెలియని పరిస్థితి ఉన్నదట. నితీష్ కుమారే దీనికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పిండు. అసలు నితీష్ కుమార్ సార్కు పై సంబంధం ఇజ్జతీయకుండా తిట్టిండు. పానం పోయినా సరే, తలకాయ తెగబడ్డా సరే, ఎన్డీఏలో షరీక్ అయ్యేదే లేదని గొప్ప చెప్పినట నితీష్ సారు. ఏమైందో గానీ డైలాగులు కొట్టిన 3 రోజులకే ఇండియా కూటమిలో షరీక్ అయినట. పీకే సార్ చెప్పే ఇంకో ముచ్చట ఏంటంటే నితీష్ సార్కు ఇవే ఆఖరి ఎలక్షన్లట. అటెంకైనా చూద్దామన్న రాజకీయాలు అలా కనబడట. మోసగాళ్లకు మోసగాడిగా పొలిటికల్ లైఫ్ లా ఆఖరి ఇన్నింగ్స్ ఆడుతున్న నితీష్ 2025 బీహార్ ఎలక్షన్లలో 20 కంటే ఎక్కువ సీట్లు గెలవలేడని పీకే సార్ బాగా ఊదిండు. ఒకవేళ 20 కంటే ఎక్కువ గెలిస్తే స్ట్రాటజిస్ట్ కొలువును విడిచిపెడతాడట. నితీష్ ఎగిరెగిరి పడుతుండు గానీ బీజేపీతో ఆయన దోస్తాన ఎక్కువ రోజులు సాగదని చెప్పిండు. బీహార్ వాళ్ళు నితీష్ ను ఎప్పుడో రిజెక్ట్ చేసిరని, ఆయన బీజేపీతో కలిసినా కలవకపోయినా బీహార్లో బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పిండు. ఏం పంచాలో ఏం పోరి, పొలం కాడ గిట్ల పంచాదు లెక్క ఒకటే గుయ్య మొత్తుకుంటారు. ఏ సిటీలో చూసినా పని పాటల కాడ బీహార్ వాళ్ళే ఉంటున్నారు. మీరు అంత సుఖంగా పని చేస్తే ఇట్లా చెట్లు గుట్టలు పట్టుకొని వాళ్ళెందుకు తిరుగుతారో గా ముచ్చట చెప్పురు ముందుగాల.